మరి జీవముతో ఉన్నవారి మనకి ఎవరైనా మనకు బొమ్మల మధ్యలో మనం ఒక చిన్నపిల్లడు తీసుకుపోయి వారితో ఆడుకుంటూ ఉంటాడు, కానీ వారితో పిల్లవాడు ఏం చేస్తాడు? బొమ్మలతో ఆడలేడు, బొమ్మలు చేయలేవు. బొమ్మలు ఏం చేస్తాయో పిల్లవాడు చేయవచ్చు, కానీ మరి బొమ్మల్ని మనం కదిపితేనే, మనం చెప్తేనే అవి చేస్తూ ఉంటాయి. కానీ మనం మాత్రము మరి అంటే పిల్లవాడు సజీవుడు, కానీ బొమ్మలు నిర్జీవమైనవి. అందుకే నిర్జీవమైనవి కదపలి మనం కదిపితేనే కదులుతాయి. మరి మనము మరి ఏదైనా చేస్తేనే అవి చేస్తాయి, కానీ వాటిలో జీవం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనమందరము ఈరోజు మరి చనిపోయాడు, 3 దినాలు సమాధిలో పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. మరి సజీవుడై తిరిగి లేచి 40 దినముల వరకు మరి అందరు మరి మనుషుల మధ్య సంచరిస్తూ మరి సజీవునిగా అందరికీ కనపరుచుకొనెను. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవునిగా మరి నేను జీవము కలిగిన వాడను మరి జీవము కలిగిన వాడు అందరికీ కనబడుతూ వారి మధ్య సంచరిస్తూ వచ్చాడు. మరి సంచరిస్తూ వచ్చిన వారు ప్రభువైన యేసుక్రీస్తుని మరి మనకి కనిపించాడా? ఇది మన ప్రశ్న ఉంటుంది. సజీవుడు కదులుతున్నట్లు, మాట్లాడుతున్నట్లు, నడుస్తున్నట్లు, మనతో మరి మనల్ని దర్శించినట్లు, మనం మరి మా సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనం కూడా కలిసి ప్రయాణిస్తున్నట్లు మనం ఎప్పుడైనా చూసామా? మనం ఎప్పుడైనా నడిచామా? మనం ఎప్పుడైనా ప్రభువుతో మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకంటే సజీవుడు అని చెప్పుకుంటున్నాం. మరి సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైతే మరి నిర్జీవులు ఎవరు అంటే జీవం లేనివారు. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు, తిరుగుతూ ఉన్నాడు, 40 దినాలు అందరితో ప్రయాణిస్తూ ఉన్నాడు, అందరికి కనపడుతూ వచ్చాడు, అందరితో మాట్లాడుతూ వచ్చాడు. కానీ మరి ఆయన తిరుగుతూ ఉన్నాడు. మరి మనం సజీవులమా? మనము సజీవులమైనప్పుడు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారితో తిరగగలం, మాట్లాడగలం, అతను నడవగలం. అంతేగాని మనం సజీవులుగా ఉండాలంటే, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ దినము సమాధి చేయబడిండు, సిలువలో ప్రాణం పెట్టాడు మనందరి కొరకు. మరి అది మనకందరికి తెలిసిన విషయమే. మరి గుడ్ ఫ్రైడేగా మనం చెప్పుకున్నాం. సిలువలో ఆయన త్యాగం కనిపిస్తూ ఉంది. అయితే మరి ఆయన త్యాగాన్ని, మన పాపాలందరినీ ఆయన సిలువ రక్తంలో కడిగి సమాధి చేయబడి 3 దినాల తర్వాత నేను సజీవుడును, నేను మీ కొరకు ప్రాణం పెట్టిన వాడును. అందుకే మరలా నేను ఇది ఏం తెలియజేస్తూ ఉంది అంటే పునరుత్థాన దినాన్నే ఈస్టరు అంటారు. ఈస్టర్ అంటే మరి 3వ దినంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి మరి లేవడాన్ని పునరుత్థానం అంటారు. ఇది మరి పాపముపై విజయము. మరి ఇదేం తెలియజేస్తుందంటే పాపంపై విజయము, తరువాత మరణంపై విజయాన్ని మనకి దేవుడు దయచేస్తూ వచ్చాడు. మరి మనందరి పాపాలను తీసివేయడమే కాదు, నేను మరి మరణాన్ని కూడా జయించగలనని మనకు చూపిస్తూ వచ్చాడు. అది అందుకు అంటే చూడండి, యోబు ఒక మాట అంటూ ఉంటాడు. దయచేసి యోబు గ్రంథము 14 దయచేసి చదవండి. యోబు గ్రంథము, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. చాలండి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. దీనికి ఆన్సర్ ఎవరు చేశారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మరణమైన తరువాత సజీవుడై తిరిగి లేచి అనేక మంది కనిపిస్తూ, అంత మాత్రం కనబడటమే కాదు, ఏం చేసిండు మరి అంత కనిపిస్తూ, మరణమైన తరువాత మనుషులు బ్రతకగలరు. ఎవరు?
మరణమైన తర్వాత ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడతారో, ఎవరైతే యేసు ప్రభు క్రీస్తుని విశ్వాసం ఉంచి, ప్రభువా మరి నీవు నా కొరకు సిలువపై మరణించావు, తిరిగి పాతిపెట్టబడ్డావు, తిరిగి లేచావు ప్రభువా అని ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకుంటారో వారికి మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడు. ఆయన మాత్రమే సజీవుడు కాదు, నేను కూడా మరలా బ్రతకగలననే నిరీక్షణ, విశ్వాసం మనలో కలుగుతాయి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో, ప్రభు యేసుక్రీస్తు నా పాపాల కొరకు శిలువపై మరణించాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి సజీవుడై లేచాడు, ఆయన మరణంపై విజయాన్ని పొందాడు, మరి పాపంపై విజయాన్ని పొందాడు అని ఎవరైతే మరి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు మాత్రమే సజీవులు అవుతారు మరణమైన తర్వాత. నా పాయింట్ ఏంటంటే, మరణమైన తర్వాత మనము సజీవులము. మరి మరణమయ్యామా? మనం కూడా ఏట్ల మరణం కావాలి? చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం నుంచి 44 వరకు చదవండి దయచేసి. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై చాలండి ఇక్కడ మరి మనకి ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది అక్షయమైనది. ప్రభువైన యేసుక్రీస్తు యందు ఎవరైతే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మృతమై తర్వాత సమాధిలో పాతిపెట్టబడి తిరిగి లేపబడ్డాడో వారందరూ ఎవరైతే సజీవులుగా ఉండాలని ఇష్టపడతారో వారు తిరిగి సజీవులుగా ఉండాలనుకుంటారో నిత్య రాజ్యంలో, నిత్యత్వంలో, ఈ లోకంలో మరి నిత్యత్వంలో ఉండాలి అనుకున్నవారు, నిత్యరాజ్యంలో ఉండాలనుకునేవారు, తర్వాత సజీవులుగా ఉండాలనుకునేవారు వీళ్ళు ఎవరైనా మరి ఈ శారీరక ప్రకృతి సంబంధమైన వాటి విషయంలో పాతి పెట్టబడేవారుగా ఉండాలి. ఎప్పుడైతే శరీరమైనది పాతి పెట్టబడుతుందో, ప్రకృతి సంబంధమైనది పాతి పెట్టబడుతుందో ఏం చెబుతారంటే అక్షయమైనదిగా లేపబడతారు. బలహీనులుగా పాతి పెట్టబడితే బలవంతులుగా లేపబడతారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మరణాన్ని జయించారో మనము కూడా మరి బలవంతులుగా సజీవులుగా ఉండగలం. అప్పుడు మాత్రమే మనము కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించగలం. ఎట్లా? ప్రభువా నీవు సజీవుడివై లేచావు. అప్పుడు మాత్రమే ముగ్గురు వ్యక్తులు చూడండి, 3 విషయాలు మనం ఇప్పుడు చూసుకుందాం పరిశుద్ధ లేఖనంలో. ఒకటి అపోస్తుల కార్యములు చూడు. అంతకంటే ముందుగా ఒక సంఘటన ఒకటి చూసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం దయచేసి చదవండి. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనని ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు
ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మరి మగ్దలేని మరియకి ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఎటువంటి సంభాషణ అంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన దినాల్లో ఆమెకి దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించాడు ఆమె జీవితంలో. ఆమె జరిగించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ వచ్చినాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఆయన చేసిన కార్యాలన్నీ చూసింది. కానీ అయిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మరణించి సమాధిలో పాతిపెట్టబడినప్పుడు ఏం చేసిందంటే ఆమెకి ఎంతో ఆశ ఉంది. ఎటువంటి ఆశ అంటే ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎదుగుతూ ఉంది. ఎందుకు ఎదుగుతూ ఉంది అంటే ఆమె ఇంకా సంపూర్తిగా ఆమె అన్ని ప్రకృతి సంబంధమైన విషయాల కొరకు మరణించలేదు. కాబట్టి ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద జాలి, దయ, లేకపోతే ప్రేమ, నాకు ఎంతో సాయం చేసిన దేవుడు అని మాత్రమే చూస్తూ ఆమె ఏం చేస్తూ ఉంది అంటే నా ప్రభువుని ఎక్కువగా గణపరచాలి, నా ప్రభు అనేక అద్భుత కార్యాలు చేసిండు, ప్రభువుని గణపరచాలనే ఉద్దేశమే కానీ ప్రభు సజీవుడు, తిరిగి లేస్తాడు అని అనేకసార్లు చెప్పినప్పటికీ ఆమె నా ప్రభువుని ఏమైందో చూద్దామే అని తెలుసుకుందామని ఆతృతతో ప్రభువుని ఎదగడానికి వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనిపించినప్పుడు ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. అయినా ఆమె ఎంతో ఆశ కలిగిన స్త్రీ, ఎంతో ప్రభువుతో ఆమె ప్రభువుని వెతుకుతూ ఉంది. ప్రభువు నాకు కనిపించాలని వెతుకుతూ ఉంది. లేకపోతే ఆయన మరణమైన తర్వాత అయినా సమాధి అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు అని ఏమైండోని వెతుకుదామని ఆమె ఆశతో ఎంతో ఆశతో వెళ్ళింది. ఎంతోమంది ఉన్నారు, ఎన్నో సహాయాలు పొందుతూ వచ్చారు, అనేక స్వస్థతలు పొందుతూ వచ్చారు, అనేక మంది గుంపులుగా ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ ప్రభు ఎప్పుడైతే మరణించి పాతిపెట్టబడ్డాడో ప్రభు కొరకు వచ్చి వారు ఎవరు లేరు. అనేక సార్లు అంతకుముందు ప్రభువు జీవించిన దినాల్లో ఆయన మరణం గురించి ప్రకటిస్తూ ఏమని చెప్తే చూడండి ఆ మాట 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 4వ వచనం 15:4. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలా కాదు, 3వ వచనం కూడా సిస్టర్. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇదంతా ముందుగా చెప్పబడిన విషయం అయినప్పటికీ లేస్తాడనే విశ్వాసంతో కాదు, ఏమైందో చూద్దామని ఆశతో వెతుకుతూ ఉంది. ఎప్పుడైతే వెతుకుతూ ఉందో మరియకే మొట్టమొదటిగా కనిపించడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరైతే ప్రభువును చూడాలనుకుంటారో, ఎవరైతే ప్రభువుతో నడవాలనుకుంటారో, ఎవరైతే ప్రభువుతో ఉండాలనుకుంటారో, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో నిత్యత్వ విషయంలో, లేకపోతే శ్రేష్టమైన సత్య విషయాల్లో వారితో ప్రభువు ఉండడానికి ఇష్టపడతాడు. అందుకే మగ్దలేని మరియకి మొట్టమొదటిగా కనిపిస్తూ వచ్చాడు. అనేక మంది శిష్యులు ఉన్నారు, ఎక్కువగా ప్రేమించే శిష్యులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నప్పటికీ ఆమె ప్రభువును వెతుకుతూ ఉంది. ఎవరైతే ప్రభువుని ఎదుగుతారో వారికి దేవుడు కనిపిస్తూ వస్తూ ఉంటాడు. అందుకే మొట్టమొదటి నిజంగా ఎంతో అదృష్టవంతురాలు. ఎంతోమంది చాలామంది పరిచర్యలో తక్కువ వారం అనుకుంటూ ఉంటారు స్త్రీలు, లేకపోతే మాకు పరిచర్య లేదనుకుంటారు, లేకపోతే మాకు ప్రాధాన్యత లేదనుకుంటారు, లేకపోతే మన సంఘాల్లో కాదు కానీ అనేక సంఘాల్లో చాలామంది అనుకుంటారు. అందుకే దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తూ, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుడు చెప్పని విషయాలలో స్త్రీలు ఎంటర్ అవుతూ ఉంటారు. అంటే అదేంటంటే దేవుని లేఖనాలకు విరుద్ధంగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా, లేకపోతే అధికార కాంక్షతోనో, లేకపోతే నేనేదో దేవునికి సహాయం చేస్తున్నానో, దేవుని యొక్క పని చేస్తున్నానో, దేవుని చిత్తం లేకుండా
దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా అది నిలవదు. అది ఎంత చేసినా అది ప్రయాసం. అది మరి కారుతున్న తొట్టిలో నీళ్లు పోసినట్టే ఉంటుంది. ఎందుకంటే అందుకే ఇక్కడ మరి మరేకి ఎందుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిండు అంటే, నీకు అటువంటి ఆశ ఉన్నప్పుడు నీకు నాకు మనందరికీ ఎటువంటి ఆశ ఉండాలంటే దేవుడిని వెతికే వారముగా ఉండాలి. దేవుడు ఏం చెప్తాడు నాకు అని ఉండాలి. దేవుడు నన్ను ఏం చేయమంటుండని ఆశ కలిగి ఉండాలి. లేకపోతే దేవునితో నేను మాట్లాడాలని దేవుని వెతికే వారముగా ఉండాలి. వెతికినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనకి కనిపిస్తూ ఉంటాడు, మనకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు, మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. అందుకే మరియా చాలామంది మన సంఘాల్లో మన వాళ్ళు కూడా మన ఫెలోషిప్లో అంటే గొప్ప కొరకు ప్రత్యేకత కొరకు కాదు, కానీ మన సిస్టర్స్ ఎలా ఉంటారంటే సంఘ క్రమాన్ని పాటించేవారుగా ఉంటారు. సంఘ క్రమాన్ని దేవుని వాక్యాన్ని పాటించేవారుగా ఉంటారు. దేవుని వాక్య ప్రకారం నడిచేవారుగా ఉంటారు. అనేక మందికి సువార్తలు ప్రకటించేవారుగా ఉంటారు. మరి అపోస్తలుడైన పౌలు అంటాడు, సువార్త పనిలో తిమోతికి రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అంటాడు, ఆ స్త్రీలు నా సువార్త పరిచయలు బహుగా ప్రయాసపడిన వారు. మరి ప్రయాసపడిరు కాబట్టి మరి సువార్తలో ప్రయాసపడవచ్చు, అనేక పనులలో ప్రయాసపడవచ్చు. కానీ దేవుని వాక్యానికి విరుద్ధమైన పరిచర్య చేసేవారుగా ఉంటే అది ఎంతో నష్టానికి గురి తెచ్చేదిగా ఉంటుంది. మరి చాలామంది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో మనకు తెలియదు, కానీ అపవాది అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంటుంది. అనేక రకాలుగా మనల్ని మరి డిసీవ్ చేస్తూ ఉంటుంది అనమాట. నువ్వు దేవుని పనిగా చేసేది, దేవుని పనిని విస్తరింపజేస్తున్నావు, దేవుని పని చేయకపోతే మనకు నష్టం అని దేవుడు చెప్పని పనులు మనం చేసేవారుగా ఉంటాం. కాబట్టి మరియకి మొదటగా అనిపించిండు. మరి ఆమె ఎంతో ధన్యురాలు, మరి ఎక్కువగా ప్రేమించిండు. మరి ఆమె ఎందుకు ఆమె వెతుకుతా వచ్చింది. నేను మనమందరము సజీవమైన దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. వెతికినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. అక్కడ ఏమంటుండో చూడండి ఆ మాట దయచేసి 16వ వచనం 20:16 యోహాను సువార్త 20:16. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచి చాలండి యేసు ఆమెను చూచి మరియా అని పిలిచింది. ఎందుకు? మరియా వెతుకుతూ వచ్చింది. అవసరమైతే ప్రభువుని ఎత్తుకొని వెళ్దామనుకుంది. ప్రభు కొరకు ఏదైనా చేద్దామనుకుంది. ప్రభు ఎక్కడుండో వెతుకు. మరి అక్కడ సమాధిలో లేడని చెప్పినా కూడా ఇంకెవరైనా ఎత్తకపోయారేమో, అక్కడి నుంచి అయినా తీసుకుని వద్దామని అనుకుంది. ఒక స్త్రీ మరి ఒక చనిపోయిన వ్యక్తిని లేకపోతే పడిపోయిన వ్యక్తిని తీసుకురావాలంటే మరి అంత సాహసం చేయరు, తప్పని పరిస్థితుల్లో అయితే తప్ప. ఈ మరియా మరి ప్రభువుని ఎత్తుకొని అవసరమైతే తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకుందేమో, లేకపోతే ఇంకెక్కడన్నా తీసుకెళ్ళి గొప్పగా భద్రపరుచుదాం అనుకుందేమో. అయితే అటువంటి మరియాకి యేసు కనిపిస్తూ వచ్చాడు. నేను సజీవుణ్ణి, నేను మరణంపై విజయాన్ని పొందగలను, మీకు ముందే చెప్పినాను అనేక సార్లు అని. సజీవుడు కదులుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, మనతో సంభాషిస్తూ ఉంటాడు. నీతో ఎప్పుడైనా మాట్లాడా? నాతో ఎప్పుడైనా మాట్లాడా? మనందరితో ఎప్పుడైనా మాట్లాడా? మనల్ని మనం పరీక్షించుకునేవారు అనుకుంటా. మనం చాలాసార్లు ఉదాహరణకి ఇద్దరు స్నేహితులు కానీ కుటుంబంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఎక్కడైనా కలిసినప్పుడు ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు? అతను జీవంతో ఉంటాడు, మనం జీవంతో ఉంటాం కాబట్టి మాట్లాడగలిగినాం. పోయి అక్కడ విగ్రహం ఉంటుంది, అనేక రోడ్ల మీద విగ్రహాలు ఉంటాయి, మనం పోయి మాట్లాడగలమా? మాట్లాడలేము. ఎందుకు? దాంట్లో జీవం లేదు, అవి మాట్లాడలేవు. మాట్లాడలేని కాడా మరి. అందుకే మన జీవుడు, అందుకే యోబు గ్రంథంలో యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం దయచేసి ఒక మాట చూడండి. యోబు గ్రంథము, అయితే నా విమోచకుడు సజీవుడు, నన్ను విడిపించేవాడు, నన్ను రక్షించేవాడు,
నన్ను నడిపించేవాడు ఎవరు? సజీవుడు. సజీవుడు మాత్రమే చేయగలడు. సజీవుడు మాత్రమే చేయగలడు. అయితే సజీవుడు చేయగలడు, సజీవుడు మాట్లాడగలడు, సజీవుడు విడిపించగలడు. మనం సజీవంగా ఉన్నామా? మనం సజీవంగా ఉన్నామా? మనం సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే సజీవుడు ఇతరులతో మాట్లాడాలన్నా కూడా సజీవంగా ఉండాలి. అంటే జీవము కలిగి ఉండాలి. మనలో జీవం లేకపోతే సజీవుడిలో జీవం లేకపోతే ఇద్దరూ మాట్లాడుకోలేరు, ఇద్దరూ నడవలేరు. కానీ మరి సజీవుడు జీవము కలిగి ఉన్నప్పుడు, మనము కూడా జీవము కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము మాట్లాడగలము, నడవగలము. కాబట్టి మనము ఎలా ఉండాలి? మనం సజీవులుగా ఉండాలి. సజీవులుగా ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇక్కడ ఏందంటుడు? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీవు విశ్వసిస్తే, ఫస్ట్ యేసు ప్రభు సజీవుడని నువ్వు నమ్మాలి. యేసు ప్రభు నా కొరకు, నా పాపాల కొరకు చనిపోయిందని నీవు నమ్మాలి. యేసు ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టిండని మనం నమ్మాలి. నమ్మటం అంటే హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మాత్రమే అప్పుడు మనం ఏమవుతాము? సజీవులు అవుతాం. సజీవులు అయినంత మాత్రం సరిపోదు. చాలామంది సజీవులు అయిపోయి ఎవరితో మాట్లాడకపోతే ఏమనుకుంటారు? మనమందరం జీవంతో ఉన్నాం, ఎవరితో మాట్లాడలే, ఒకరమే ఉంటున్నాం, ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో సంబంధాలు లేకుండా మనం ఎలోన్గా ఉంటే మనం ఏమనుకుంటారు? ఎవరైనా అరే వానికి ఏదో అయింది, లేకపోతే మంచిగా లేడు, లేకపోతే ఎలా ఉన్నాడు, లేకపోతే అదైంది ఇదైంది ఏదో అయింది అనుకుంటాం, అనారోగ్యం పాలైండు ఏదో అనుకుంటాం. అంటే ఏంది? మనం సజీవులుగా ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. అయితే ఇక్కడ ఆయన సజీవుడే, మనం సజీవులుగా కాదా? మనం సజీవులు అయినప్పుడు మాత్రమే ప్రభు, మరి యేసు ప్రభు ఎప్పుడైతే మరియతో అమ్మా చూడండి, అమ్మాట చూడండి పలికినప్పుడు మరి ఏమంటుందో చూడండి, 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియ అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బీ అని పిలిచెను. రబ్బు అని అంటే బోధకుడా. ఆమె వెంటనే గుర్తుపట్టింది. ఏమని? యేసు ప్రభు నాతో మాట్లాడిండు అని గుర్తుపట్టగలిగింది. నీవు నేను మనమందరం ఎలా ఉండాలంటే, యేసు ప్రభు నాతో మాట్లాడుతుండు, యేసు ప్రభు నాతో మాట్లాడుతుండని మనం గుర్తుపట్టాలి అంటే మనము కూడా సజీవములుగా ఉండాలి. సజీవులంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనం ఏం చేస్తాం అప్పుడు? చూడండి, 115 చివరి వచనం, కీర్తనల గ్రంథము. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. ఎప్పుడు? సజీవులము అయినప్పుడు మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడు, ఆయన లేపబడి ఉన్నాడు, అందరికీ కనిపించాడు 40 దినాలు, అందరికి కనిపించాడు. చూడండి అది ఎలా చెప్పబడ్డదో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. వారు
పేతురు యోహానుల ధైర్యం చూచి వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. రెండవది ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుతో ఉండిన వారమని గుర్తించగలగాలి. లోకంలో ఉన్నవారు, లేకపోతే లోకంలో మనల్ని చూస్తున్నవారు, మరి లోకంలో ఉన్నవారు మనల్ని ఏమనుకోవాలంటే యేసుతో కూడా మనం ఉన్నవారమని ప్రజలు గుర్తించగలగాలి. యేసుతో ఉన్నవారు వీరు, యేసు ప్రభు వీరితో ఉన్నాడు. అందుకే వాళ్ళు చెప్పగలుగుతూ వచ్చారు. యేసు ప్రభు మరణమైండు, సజీవుడైండు, 40 దినాలు అందరికి కనిపిస్తూ వచ్చాడు, శిష్యులకి, స్త్రీలకి, యేసు ప్రభువును వెంబడించిన వారికి కనిపిస్తూ వచ్చిన తర్వాత కొంతకాలం జరిగిపోయింది, పరిచర్య చేస్తూ ఉన్నారు. పేతురు యోహానులు అద్భుతమైన పరిచర్య చేస్తూ వచ్చారు. చేస్తూ వస్తున్నప్పుడు అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే వాళ్ళు చెప్తారంటే అనేక మంది రక్షింపబడతా ఉంటే, వారు సువార్త ప్రకటిస్తూ ఉంటే, వారు ప్రకటిస్తూ ఉంటే చూసిన వారంతా వారు విద్య లేని పామరులని గ్రహించడమే కాదు, వారికి ఏమి చదువురాని వారు, తెలియదు, ఏమి తెలియదు అయినప్పటికీ వారు ఎవరట? యేసుతో ఉండిన వారు. చిన్న మాట ఒక విషయం చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. తమిళనాడు ఇప్పుడు లేడు, ఆయన మహిమలోనికి వెళ్ళి, అంటే ఆయన మరణించారు. కరుణానిధి అనే ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆయనకు ఒక ఇంటర్వ్యూలో కరుణానిధిని కలిసి ఆయనకంటే వాళ్ళ పార్టీని స్థాపించిన ఒక ఎంజీఆర్ ఏదో అంటారు, నాకు ఐడియా లేదు ఒక పేరు, ఆయన కాడ ఈయన శిష్యుడిగా ఉంటూ, లేకపోతే ఆయన దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటూ వచ్చాడు. వచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ కరుణానిధిని తమిళనాడు ముఖ్యమంత్రి ఒక మాట అడుగుతూ వచ్చాడు. ఏమనంటే, నువ్వు ఎక్కువ చదువుకోలేదు కరుణానిధి గారు, మరి ఇంత నీకు తెలివి, నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే, నేను అది కాదు, మీ గురువు బాగా చదివిండు, లేకపోతే నీ సీనియర్ రాజకీయ నాయకుడు బాగా పెద్ద చదువులు చదివిండు, గొప్పవాడు, బాగా తెలివి కలవాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, దాంట్లో ఆశ్చర్యం లేదు. మరి నీకు చదువు లేదు, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, నేను మా గురువు గారిని మొత్తాన్ని చదివినా, నేను, కాబట్టి నాకు చదువు అక్కర్లేదు. ఎందుకు? చాలామంది అనుకుంటూ ఉంటారు పేతురు యోహానులు చదువు లేని పామరులు అనుకుంటారు. వారు అత్యధికమైన చదువు కలిగిన వారు ఆత్మీయ స్థితిలో. ఎందుకు తెలుసా? వారు యేసు ప్రభువునే చదివిన వారు కనుకనే వారు అనేక అద్భుతాలు చేస్తూ వచ్చారు. ఒక మెసేజ్ చెప్తే, ఒక ప్రీచ్ చేస్తే అనేక మంది రక్షింపబడుతూ వచ్చారు. ఎందుకు? సజీవుని పక్కన ఈ సజీవులుగా ఉంటూ సజీవుడు ఏం చేస్తుండో దగ్గరుండి చూస్తూ వచ్చిండు కాబట్టి వీరు ఆయన కంటే ఎక్కువగా చేస్తూ వచ్చారు. గొప్పవాళ్ళు చేయటంలో ఆశ్చర్యం లేదు, దేవుడు చేయటంలో ఆశ్చర్యం లేదు, కానీ ఆయనతో ఉన్నవారు ఒక సామాన్యులు చేయటంలో అది ఇంకా ఎక్కువగా ఫలవంతంగా ఉండడము అనేది గొప్ప విషయం. అలాగా పేతురు యోహానులను చూసి వారు ఎవరట? యేసుతో ఉండినవారు. యేసుతో మనం ఉన్నప్పుడు మాత్రమే మనకి నిత్యరాజ్యం మనము నిత్యరాజ్యానికి వారసులముగా ఉంటాం. ఇవన్నీ ఎందుకు అంటే, ఈస్టర్ దినం మనం ఎందుకు జరుపుకుంటున్నాం? యేసు ప్రభు మనకు కొన్ని భరోసాలు ఇచ్చాడు, లేకపోతే అష్యూరెన్స్ ఇచ్చాడు. ఏమని? మీకు అక్షయమైనదిగా మిమ్మల్ని చేస్తాను, మిమ్మల్ని కూడా సజీవులుగా చేస్తాను, మిమ్మల్ని కూడా తర్వాత మీకు నిత్యరాజ్యాన్ని ఇస్తాను, మిమ్మల్ని కూడా అన్నిటిపై అధికారాన్ని మీకు ఇస్తాను. ఎప్పుడు? మీరు సజీవులుగా ఉన్నప్పుడు. సజీవులుగా ఉండడం మాత్రమే కాదు, మీరేం చేయాలి? నాతో ఉండాలి.
తర్వాత నాతో ఉండటం మాత్రమే కాదు, నన్ను వెతికేవారుగా ఉండాలి. యేసు ప్రభువును వెతకాలి. యేసు ప్రభువును వెతకటం మాత్రమే కాదు, ఎప్పుడో కష్టాలు, దుఃఖాలు, ఇరుకులు, లేకపోతే సంతోషం వచ్చినప్పుడు మాత్రం యేసు ప్రభు కావాలని, సంతోషం వచ్చినప్పుడు పెద్ద మీటింగ్ పెట్టుకుంటాం, కష్టం వచ్చినప్పుడేమో మళ్ళీ వస్తాం, మధ్యలో మొత్తం గ్యాప్ ఇస్తాం. యేసు ప్రభుతో ఉండం. ఎందుకు? అవసరం లేదు. యేసు ప్రభు అవసరం లేదు. యేసు ప్రభుతో ఉన్నవారు మాత్రమే, యేసు ప్రభువుతో ఉన్నవారు మాత్రమే, యేసు ప్రభువుని వెతికేవారు మాత్రమే మరి మన ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటారు. అక్షయమైనది పొందుకునే వారముగా ఉంటాం. దేవుని రాజ్యాన్ని పొందుకునే వారముగా ఉంటాం. మనం అన్నిటిపై అధికారాన్ని పొందేవారముగా, మరణంపై, సాతానుపై, పాపంపై విజయాన్ని పొందేవారముగా ఉంటాం. అలా లేనప్పుడు మనము యేసు ప్రభు మాట్లాడేది తెలియదు. చూడండి, ఒక శిష్యుడు అందరూ యేసు ప్రభు కొరకు వెతుకుతూ ఉన్నారు, లేకపోతే యేసు ప్రభు కొరకు భయపడి అందరూ ఒక్కడనే ఉన్నారు. ఈ అందరూ ఒక్కడనే ఐక్యతగా కూడి శిష్యులందరూ మరి ఏం జరుగుతుందని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఉన్నప్పుడు ఒక శిష్యుడు యేసు ప్రభు, వాళ్ళు ఆ శిష్యులందరిలో ఉండరు. ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? గమనిస్తూ ఉంటారు. యేసు ప్రభు ఏం చేసేబోతుండు, లేకపోతే ఏమైండు అని వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఉంచినప్పుడు తోమ అనే శిష్యుడు యేసు ప్రభు వాళ్ళ శిష్యులతో ఉండనప్పుడు యేసు ప్రభు వారికి కనిపిస్తూ ఉంటాడు. కనిపించినప్పుడు మరి ఏమంటాడంటే, మేము యేసు ప్రభువుని చూసినామంటే లే నేను నమ్మను. ఎందుకు? యేసు ప్రభు ఎటువంటి శ్రమ పొందాడు, ఎంతో భయంకరమైన శ్రమ పొందాడు, ఎటువంటి శిలువ త్యాగం చేశాడు, ఎటువంటి ఘోరమైన మరణాన్ని ఈ లోకంలో ఎవరు భరించినంత ఘోరమైన మరణాన్ని పొందుతూ, ఆ మరణాన్ని నేను చూసి నన్ను పాతిపెట్టబడిన యేసు ప్రభు లేచిండు, మాతో మాట్లాడిండు, తిరుగుతుండు అంటే నేను నమ్మను. అప్పుడు యేసు ప్రభువుతో మరి ఉండడానికి, మరి యేసు ప్రభువు సజీవుడు, లేచిండు అంటే యేసు ప్రభువుని ఎదగడం కానీ, యేసు ప్రభువుతో ఉండడం కానీ మరి తోమా చేయలేదు. కాబట్టి యేసు ప్రభువుని గుర్తించలేకపోయాడు తోమా. ఎందుకు గుర్తించలేకపోయిందంటే చూడలేకపోయిండు. అప్పుడు మన ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే ఆ మాటలు వర్ణించలేము. చూడండి దయచేసి 26వ వచనం, 26 యోహాను సువార్త 20:26. సరే 25 కూడా చదవండి సిస్టర్. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులతో మేకులను గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఇటువంటి తోమాతో ప్రేమ కలిగిన దేవుడు మరి ఏమై చేస్తాడు? 26 వచనంలో కనిపిస్తుంది. చూడండి, చదవండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమని. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడండి ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నేను నమ్మను అంటే ఏంటి? చాలామంది ఉంటారు, చాలామంది యేసు ప్రభుకు హృదయాన్ని ఇవ్వరు, యేసు ప్రభుని నమ్మరు, దేవుని వాక్యాన్ని నమ్మరు, దేవుడు చెప్పే వాక్యాన్ని విశ్వసించరు. దేవుని యందు దేవుడు చనిపోయిండు తిరిగి లేచాడని హృదయంలో నమ్మి
నోటితో ఒప్పుకోరు. ఒప్పుకోకున్నప్పుడు, సజీవులుగా ఉండినప్పుడు వాళ్ళు మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు. కానీ యేసు ప్రభు వాక్యాన్ని నమ్మని వారుగా ఉంటారు, విశ్వసించని వారుగా ఉంటారు. ఉన్నప్పుడు మరి అటువంటి వారికి కూడా యేసు ప్రభు మరి నీతో నాతో మాట్లాడాలని ఇష్టపడతా ఉండు, నీకు నాకు కనిపించాలని ఇష్టపడతా ఉండు. ఇప్పటికైనా ఆయన నమ్ముతావా? నమ్మితే ఆయన సజీవుడు, నీతో నాతో కూడా మాట్లాడతాడు. నేను ఈ దినం మనము నీతో మాట్లాడాలనుకుంటే, నాతో మాట్లాడాలనుకుంటే, నువ్వు ఈరోజు ఇప్పుడు విశ్వసించు. ప్రభు చనిపోయాడు, మరి పాతి పెట్టబడ్డాడు, 3 దినాల తర్వాత లేచాడని నీ హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొని, ప్రభువా నాకు కనిపించు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో ఉండు అనిగాక నువ్వు అడిగితే ఈ దినమే, ఈ క్షణమే దేవుడు మనతో మాట్లాడేవాడు ఉంటాడు. అప్పుడు ఏం తెలుస్తుందో తెలుసా? నీవు కూడా అక్షయుడువు, నీవు కూడా సజీవుడువు. ప్రభు యేసుక్రీస్తు సజీవుడని తెలుస్తుంది, నేను కూడా సజీవులు అని తెలుస్తుంది. లేకపోతే మనం ఎలాంటి వారము తెలుసా? చూడండి 115వ కీర్తనలో 17వ వచనం చూడ చదవండి, లాస్ట్ సెకండ్ వన్. మృతులను మౌన స్థితిలోనికి దిగువారును యెహోవాను స్తుతింపరు, యెహోవాను స్తుతించరు. వారి హృదయాల్లో స్తుతి ఉండదు, వారి హృదయాల్లో గొప్ప కార్యాలు ఉండవు, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు ఉండవు, వారి జీవితాల్లో దైవిక లక్షణాలు కనిపించవు. ఎందుకంటే వారు మృతమైన వారే బయటికి కనిపిస్తూ ఉంటారు. అందరూ తిరుగుతూనే ఉంటారు, వాళ్ళు మృతమయంగానే ఉంటారు. ఎందుకు? వారు ప్రభువుని క్రీస్తు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోరు. అటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఈ దినమే, ఇప్పుడే, ఈ క్షణమే ప్రభు హృదయంలో విశ్వసించి, నా ప్రభు సజీవుడు, వాక్యంలో చెప్పబడింది, నేను నమ్ముతున్నా, నేను హృదయంలో నమ్ముతున్నా, నోటితో ఒప్పుకుంటున్నాని ఈ క్షణం మనం ఒప్పుకుంటే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. మీరు చేసి చూడండి, సాయంకాలం కల్లా మాట్లాడతాడు, ఇప్పుడే మాట్లాడతాడు. అటువంటి అద్భుతమైన ప్రభు ఊకిన ఈస్టర్ జరుపుకుంటున్నామంటే యేసు ప్రభు లేచిండు అని నువ్వు గ్రహింపులో ఉండాలి. యేసు ప్రభు సజీవుడే, అది నీకు తెలియకపోయిందంటే అది నువ్వు సరిగ్గా ఎతకడం లేదని, సరిగ్గా దేవునితో ఉండడం లేదని. అంతేగాని ఆయన సజీవుడు, లేచి 40 దినాలు అందరికి కనిపిస్తూ వచ్చాడు. డైరెక్ట్ శారీరక రూపంతోనే అందరికి కనిపిస్తూ వచ్చాడు. అనేక సాక్ష్యాలు. మూడవదిగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం దయచేసి చదవండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు. చాలండి. 40 దినముల వరకు వారికి అగపడుచు అంటే వారికి కనిపిస్తూ వచ్చాడు. యేసు ప్రభువుని చూస్తూ వచ్చారు. నేను యేసు ప్రభువుని చూసే వారంగా ఉండాలి. యేసు ప్రభువుని చూసావా? మనం యేసు ప్రభు సజీవుడు అని నువ్వు చూసావా? ఎవరైనా అడుగుతారు, యేసు ప్రభువుని నువ్వు చూసావా? ఏం చెప్తావు? ఎస్, నేను చూశాను, యేసు ప్రభుతో ఉన్నాను, యేసు ప్రభు నాతో మాట్లాడిండు అని చెప్పగలవా? వారు మాత్రమే సజీవులు. యేసు ప్రభువే సజీవుడు, ఆయన లేపబడ్డాడు, అది ప్రపంచం మొత్తం తెలుసు. కానీ మనము యేసు ప్రభు సజీవుడని ఇతరులకు చూపించాలి అంటే యేసు ప్రభు మనం చూసేవారంగా ఉండాలి. యేసు ప్రభువును మనం చూసేవారంగా, లేకుంటే
మనము ఆయన సజీవుడని ఫస్ట్ మనం నమ్మం. ఆయన సజీవుడే, మనం నిర్జీవంగా ఉంటాం. నిర్జీవంగా ఉన్నప్పుడు మనం స్తుతించలేని వారంగా ఉంటాం. మనం స్తుతించలేని వారంగా ఉన్నప్పుడు ఆయన మనకి ప్రత్యక్షం కాకుండా ఉంటాడు. మనం ఇతరులకి ఆయన చూపించిన వారంగా ఉంటాం. ఇతరులకు చూపించే వారంగా ఉండాలి. చూపించాలంటే ఫస్ట్ మనము చూసేవారంగా ఉండాలి. అది ఎప్పుడు? యేసు ప్రభు మృతుల నుండి లేపబడిండు. ఆయన సజీవుడు. ఆయన సజీవుడు నన్ను సజీవంగా ఉంచిండు. ఆయన సజీవుడు, ఆయన జీవంతో ఉన్నాడు. ఈ లోకంలో